ఏపీలో మూడో రోజు సీఈసీ బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ బృందానికి ఏపీ సీఈఓ ఎంకే మీనా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని పరిష్కరించారనే వివరాలను వెల్లడించారు. గత డిసెంబర్ 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని సీఈఓ తెలిపారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామన్నారు. వాటిలో 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చామని చెప్పారు. డిసెంబర్ 9 తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను 1-2 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ పర్యటనకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రస్తుతం సిఈసి మన వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో భేటీ నిర్వహిస్తున్నారు. సో ప్రధానంగా చూస్తా ఉంటే ఈ భేటీలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి సీఈఓ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికల ఓటర్ల జాబితా అవకతవకలకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఇప్పటివరకు ఎన్ని మార్పులు ఎన్ని అవకతవకలకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయన్న అంశానికి సంబంధించి ప్రధానంగా సీఈఓ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అందించినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, ఈ వ్యవహారాలకు సంబంధించి ఏమేం చర్యలు తీసుకున్నామన్న అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి వివరణ, అట్ ద సేమ్ టైం పూర్తిస్థాయి వివరాలు సిఈసి టీంకి అందిస్తున్న పరిస్థితి సీఈఓ వైపు నుంచి కనిపిస్తుంది. సో మొత్తం డిసెంబర్ 9వ తేదీ వరకు, గత ఏడాది డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన సమస్యలన్నింటినీ, వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా దాదాపు పరిష్కరించామని చెప్పడం, అలాగే 9వ తేదీ తర్వాత వచ్చిన ఫిర్యాదులుగా దగ్గర 17,976 ఫిర్యాదులుంటే సో వాటిల్లో దాదాపు మెజారిటీ పరిష్కరించాము. ఇంకొన్ని ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో వాటిని 1-2 రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పి సిఈసికి సీఈఓ వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మొత్తం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 14.48 లక్షల ఓటర్లకు సంబంధించిన పేర్లు ఉన్నాయని చెప్పి గుర్తిస్తే వాటిల్లో 5.64 లక్షల ఓటర్లను అనర్హులుగా గుర్తించి వాళ్ళ పేర్లను కూడా తొలగించాం. అలాగే డూప్లికేషన్కి సంబంధించిన వివరాలు, దాంతోపాటుగా ఫామ్ 7కు సంబంధించి ఫామ్ 7లు గంపగుత్తగా ఎవరైతే దాఖలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ 7లు దాఖలు చేశారో సో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టుగా కూడా వెల్లడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పటివరకు కాకినాడ, పరుచూరు, గుంటూరు వెస్టు ఇటువంటి సెగ్మెంట్లలో దాదాపు 20 నుంచి 25 మంది వరకు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కొద్దిమంది 50 మంది బిఎల్ఓల వరకు కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళని విధుల నుంచి తప్పించినట్లుగా కూడా సీఈఓ తన ప్రెజెంటేషన్లో వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఈఆర్ఓలను, పరుచూరు ఏఈఆర్ఓ, ఒక సిఐ, అలాగే 3 ఎస్ఐలను కూడా ఎన్నికలకు సంబంధించిన విధుల్లో సరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అవకతవకలకు వాళ్ళు కారణమయ్యారు, వాళ్ళ నిర్లక్ష్యం కారణమైందన్న ఉద్దేశంతో విచారణలో తేలడంతో వాళ్ళని కూడా తప్పించి చర్యలు తీసుకున్నట్లుగా సీఈఓ వివరించారు. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఎటువంటి ఎన్నికల నిర్వహణకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నాం. సో ఈ మొత్తం వివరించే ప్రయత్నం తన ప్రెజెంటేషన్ ద్వారా సీఈఓ సిఈసి టీంకి వివరించారు. చక్రి మనుషులు కనబడతారండి మీకు.